20 ఇయర్స్లో అవకాశాలు అయితే డైరెక్టర్గా సముద్ర గారికి ఖచ్చితంగా బాగా వచ్చాయి. స్టిల్ టుడే కూడా పదవలేదు. కానీ సక్సెస్ రేట్ గురించి సక్సెస్ అనేది ఒక 5 yearsగా మాత్రం తగ్గింది. నాకు సక్సెస్ లేదు 5 years. దానికి ఏమన్నా పోస్ట్ మార్టం చేసుకుంటారా అంటే ఏంటి? చేసుకుంటాం, కంపల్సరీ చేసుకుంటాం, తెలుసుకుంటాం కూడా. ఇప్పుడు అంటే కొంతమంది పబ్లిక్గా మాట్లాడరు, నేనేంటంటే ఓపెన్గా మాట్లాడతా. ఇక్కడ ఏం పెట్టుకోను, ఏదో ఓపెన్గా మాట్లాడతా. నా కష్టాన్ని చెప్తాను, సుఖాన్ని చెప్తాను, అన్నీ నేను ఓపెనే. అందువల్లే నేను హార్ట్ఫుల్గా ఉండగలుగుతాను. సక్సెస్ని ఎందుకు మిస్ అయ్యానంటే కొంచెం రాంగ్ ప్రొడ్యూసర్ని చూస్ చేసుకోవటం. మంచి ప్రొడ్యూసర్ని చూస్ చేసుకొని ఉంటే నేను అనుకున్న కథను నేను గొప్పగా తీయగలను, గొప్పగా పబ్లిసిటీ చేసుకోగలను, గొప్పగా ప్రమోట్ చేసుకోగలను. ఇవేవి చేయలేని వాళ్ళని చూస్ చేసుకున్నప్పుడు నేను మైనస్ అయిపోతాను. సో ఇలా మైనస్ జరిగింది నాకు. సో అందుకని ఇప్పుడు అలా జరగకూడదు, నేను రైట్ రూట్ చేసుకోవాలి, మళ్ళీ నేను ఒకళ్ళని నిందించకూడదు, నా రూట్ని నేను సెట్ చేసుకోవాలి అని నేను. ఈ మధ్యకాలంలో మీరు ఈ సినిమా బడ్జెట్లు వింటే మనకు అన్ని 100 కోట్లు ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్లో ఎక్కువగా వింటూ ఉన్నాం. మనకంటే ఒక పెద్ద మూవీస్ వాటి గురించి మాట్లాడుకుంటే. సో ఇలాంటి బడ్జెట్ల మీద సముద్ర గారి ఒపీనియన్ ఏంటండి? గ్రేట్, అది సక్సెస్. సినిమా పెరుగుతుందని అర్థం. ఒకప్పుడు కోటి రూపాయలు అంట అనేవాళ్ళు సినిమాని, ఇలా 100 కోట్లు అంట, 500 కోట్లు అంట, 1000 కోట్లు అంట. అంటే ఒక్కటనేది 1000 కోట్లకి వెళ్ళిందంటే సినిమా పెరుగుతుంది, సినిమా స్పాన్ అవుతుంది, సినిమా సక్సెస్ అవుతుంది. కాబట్టే కదా అంతంత పెరుగుతుంది. ఇవాళ గ్లోబల్ అయిపోయింది సినిమా. ఇవాళ ప్రతి వాళ్ళు పాన్ ఇండియా అంటున్నారు. నిన్నటిదాకా తెలుగు తమిళ అనేవాళ్ళు, ఇవాళ తెలుగు తమిళ కన్నడ మలయాళం అంటున్నారు. ఇవన్నీ దాటి మళ్ళీ హిందీ అయిపోయి ఇప్పుడు వరల్డ్ అంటున్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్. ఇది సక్సెస్ అవుతున్నట్టు అర్థం. అది సో ఇది మంచి శుభపరిణామం. ప్రతి ఒక్కరికి ఛాలెంజ్, ఇంకా కష్టపడటానికి, ఇంకా ఎఫర్ట్ పెట్టడానికి, దమ్మున్నోడు ఇంకా సక్సెస్ అవ్వటానికి మంచి టైం. ఎస్. కానీ ఇంత భారీ బడ్జెట్ మూవీస్ ఫ్లాప్ అయితే అప్పుడు ఎలా ఉంటుందంటారు సిచ్యువేషన్? అంటే ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్కల్ దగ్గర ఫ్లాప్ అవుతాయి, కానీ మిగతా ఎస్టిమేషన్ దగ్గర ఫ్లాప్ అవ్వవు. శాటిలైట్ దగ్గర, డిజిటల్ దగ్గర, హిందీ రైట్స్ అనో ఇంకో రైట్స్ అన్న దగ్గర అవ్వవు. ఒక థియేటర్ దగ్గర మాత్రం అటు ఇటు అవ్వటానికి ఛాన్స్ ఉంది. అక్కడ తీసుకుంటే ఒక 50% డిఫరెన్స్ ఉంటుంది. సక్సెస్ అయితే డబల్ వచ్చింది, లాస్ అయితే 50%. కానీ 60% అనేది మాత్రం సేఫ్ ఉంది. ఇప్పుడు మామూలుగా ఈ ఓటీటీ వెబ్ సిరీస్ వీటి హవా ఎక్కువగా ఉంటుంది కదండి. అలా ఏమన్నా మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏమన్నా ఓటీటీస్కి అలా ఏమన్నా? ఓటీటీకి అనేది ఏం చేయట్లేదు, సినిమా ప్లానింగ్లోనే ఉన్నా. ఇప్పుడు నాది యుద్ధం చేయి ఫినిషింగ్లో ఉంది. జైసేన తమిళ వెర్షను 4 రోజులు చేస్తే తమిళ వెర్షన్ అయిపోద్ది. అది మళ్ళీ ఇది కాక మా అబ్బాయిలతో చేసే సినిమా ఉంది. హీరో తారక రత్న గారితో ఒక ఫిల్మ్ ఉంది. మళ్ళీ లేడీ ఓరియంటెడ్ ఇంకొక స్క్రిప్టు, ఇవన్నీ ప్లానింగ్లో ఉన్నాయి. బట్ 3 అయితే ఆల్రెడీ 80% అయిపోయి ఉన్నాయి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.